Hey curious minds, welcome to Arudra IAS Hub. Come on, let's unlock some knowledge. ఇవాళ మనం తెలుసుకునే టాపిక్ ఇండస్, ద రివర్ దట్ నేమ్డ్ ఏ నేషన్. ఒక రివర్ మన దేశం పేరుకు బేస్ అయితే ఎలా ఉంటుంది? అదే అండి ఇండస్. ఇండియా అనే నేమ్ యాక్చువల్గా ఇండస్ నుండి వచ్చింది. ఇండస్ అనే వర్డ్ సాంస్క్రిట్ సింధు నుండి వచ్చింది. సింధు అంటే పెద్ద నది, సీ లేదా లార్జ్ వాటర్ బాడీ, ఫ్లోయింగ్ వాటర్. ఋగ్వేదాలో సప్త సింధు అనే టర్మ్ ఉంది. అది 7 రివర్స్ రీజియన్ అని మీనింగ్. ఆ టైంలో సింధు అనే వర్డ్ స్పెసిఫిక్గా ఇండస్ రివర్ని కూడా రిఫర్ చేసేది. ఇంతకుముందు ఆ రివర్ నేమ్ సింధు. 6th century BCEలో పర్షియన్ ఆర్కిమెడిడ్ ఎంపైర్ రూలర్స్ ఈ రీజియన్ని కాంక్వర్ చేశారు. పర్షియన్ లాంగ్వేజ్లో ఒక సౌండ్ ప్రాబ్లం ఉంది. వాళ్ళ లాంగ్వేజ్లో ఎస్ సౌండ్ కొన్ని కేసెస్లో హెచ్గా ప్రొనౌన్స్ చేస్తారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే సింధుని హిందూ అని. సో పర్షియన్ పీపుల్ సింధు రివర్ని హిందూ అని పిలవడం స్టార్ట్ చేశారు. వాళ్ళు రిలీజియన్ గురించి మాట్లాడలేదు, వాళ్ళు జియోగ్రఫీ గురించి మాట్లాడేవాళ్ళు. హిందూ అంటే సింధు రివర్ ఈస్ట్ సైడ్లో ఉండే ప్రజలు. హిందూ వర్డ్ ఒరిజినల్లీ రిలీజియన్ కాదు, అది ఒక జియోగ్రాఫికల్ ఐడెంటిటీ అన్నమాట. తర్వాత 4th century BCEలో అలెగ్జాండర్ ద గ్రేట్ ఇండియాకి వచ్చాడు. గ్రీక్ లాంగ్వేజ్లో హెచ్ సౌండ్ వీక్గా ఉంటుంది. హిందూని ఇండోస్గా పలికేవాళ్ళు. గ్రీక్లో ఈ రీజియన్ని ఇండోస్ అని పిలిచారు. గ్రీక్ హిస్టోరియన్స్ ఈ ల్యాండ్ని ఇండోస్ అని మెన్షన్ చేశారు. తర్వాత లాటిన్లో ఇండోస్ని ఇండస్గా చేంజ్ చేశారు. ఇండియా అనే వర్డ్ ఇలా వచ్చింది. గ్రీక్ అండ్ రోమన్ రైటింగ్స్ ద్వారా యూరప్కి ఈ రీజియన్ గురించి తెలిసింది. లాటిన్లో ల్యాండ్ ఆఫ్ ఇండస్ని ఇండియా అని పిలిచారు. సో సింధు నుంచి హిందూ, హిందూ నుంచి ఇండోస్, ఇండోస్ నుంచి ఇండస్, ఇండస్ నుంచి ఇండియా. సో మన దేశం పేరు డైరెక్ట్గా ఇండస్ రివర్ నుండి ఎవాల్వ్ అయిందనమాట. హిందూ అంటే రిలీజియన్ కాదు, సింధు రివర్ ఈస్ట్ సైడ్లో ఉండే జనాలు అని. తర్వాత గ్రాడ్యువల్గా రిలీజియస్ మీనింగ్ డెవలప్ అయింది. బ్రిటిష్ టైంలో ఇండియా అఫీషియల్ పొలిటికల్ నేమ్ అయింది. 1947 ఇండిపెండెన్స్ తర్వాత కూడా ఇండియా అనే పేరు కంటిన్యూ చేశారు. కాన్స్టిట్యూషన్లో క్లియర్గా ఉంది ఇండియా అంటే భారత్ అని. సో భారత్ అనేది ఏన్షియంట్ నేమ్, ఇండియా అనేది వెస్టర్న్ నేమ్గా తయారైంది. నెక్స్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇది 5000 years ఓల్డ్ మిస్టరీ సివిలైజేషన్ అనమాట. మనం 4500 years బ్యాక్కి వెళ్ళామనుకోండి. పిరమిడ్స్ ఈజిప్ట్లో బిల్డ్ అవుతున్నాయి, మెసోపొటామియాలో ట్రేడ్ జరుగుతుంది. బట్ మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో కూడా ఒక హైలీ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఎగ్జిస్ట్ అయింది. అదే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇది జస్ట్ ఒక ఓల్డ్ సివిలైజేషన్ కాదు. అర్బన్ ప్లానింగ్, డ్రైనేజ్ సిస్టమ్, ట్రేడ్ నెట్వర్క్, స్టాండర్డైజ్డ్ వెయిట్స్ ఇవన్నీ 4500 years బ్యాకే స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మనం ఈ మిస్టరీ సివిలైజేషన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 19th century వరకు మనకు తెలియదు. 1920sలో బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ ఎగ్జావేషన్ స్టార్ట్ చేశారు. ఆర్డి బెనర్జీ ఇండియన్ ఆర్కియాలజిస్ట్ మోహెంజోడారోని డిస్కవర్ చేశారు. జాన్ మార్షల్ ఎగ్జావేషన్ సూపర్వైజ్ చేశారు. అప్పుడు తెలిసింది మన ఇండియాలో 2500 BCE టైంలో ఒక వెల్ డెవలప్డ్ అర్బన్ సివిలైజేషన్ ఉందని. దీంట్లో టైం పీరియడ్ చూసుకుంటే 3330 BCE ఇది ఒక ఎర్లీ ఫేజ్. 2600 to 1900 BCE ఇది మెచ్యూర్ ఫేజ్. 1900 BCE డిక్లైన్ ఫేజ్ అనమాట. ఆ టైంలో మెయిన్ సిటీస్ వచ్చి హర్రప్ప, మోహెంజోడారో, ధోలావీరా, లోథల్. ఈ సివిలైజేషన్ పాకిస్తాన్ ప్లస్ నార్త్ వెస్ట్ ఇండియా వరకు స్ప్రెడ్ అయింది. ఈ ఏరియా చూసుకుంటే ఆల్మోస్ట్ 12 lakh square kilometers అనమాట. ఈజిప్ట్ అండ్ మెసోపొటామియా కన్నా బిగ్గర్ అనమాట. అర్బన్ ప్లానింగ్. ఈ అర్బన్ ప్లానింగ్ చూసుకుంటే సిటీ లెవెల్ ప్లానింగ్ ఉండేది. గ్రిడ్ ప్యాటర్న్ స్ట్రీట్స్ ఉండేవి, రోడ్స్ స్ట్రైట్గా ఇంటర్సెక్ట్ అవుతుండేవి 90 degrees యాంగిల్లో. డ్రైనేజ్ సిస్టమ్ కవర్డ్గా ఉండేది. ఎవ్రీ హౌస్కి ప్రైవేట్ బాత్రూమ్ ఉండేది. పబ్లిక్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్లో కనెక్ట్ అయి ఉండేది. 4500 years బ్యాక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండేదంటే ఆలోచించండి. మోహెంజోడారోలో గ్రేట్ బాత్ ఉంది. అది పబ్లిక్ వాటర్ ట్యాంక్ లాగా యూజ్ చేసేవాళ్ళు. దాన్ని వాటర్ ప్రూఫ్ బ్రిక్స్తో తయారు చేశారు. ఆ టైంలోనే ఇంజనీర్స్ లాగా కన్స్ట్రక్ట్ చేశారనమాట. హౌసింగ్ అండ్ లైఫ్ స్టైల్కి వస్తే హౌసెస్ అనేవి బేక్డ్ బ్రిక్స్తో బిల్డ్ చేశారు. స్టాండర్డ్ సైజ్ బ్రిక్స్ని యూజ్ చేసేవాళ్ళు. రిచ్ అండ్ పూర్ హౌసెస్ డిఫరెన్స్ అనేవి తక్కువగా ఉండేది. ఇది ఇండికేట్ చేస్తుంది సొసైటీలో అందరూ ఈక్వల్ అని. అక్కడ ఫార్మర్స్, ట్రేడర్స్, పాటర్స్, బీడ్ మేకర్స్, మెటల్ వర్కర్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఇండస్ పీపుల్ మెసోపొటామియాతో ట్రేడ్ చేసేవాళ్ళు. ఎవిడెన్స్ అనేవి మనకి మెసోపొటామియన్ రికార్డ్స్లో ఉంది ఇప్పటికీ కూడా. లోథల్లో డాక్యార్డ్ కనిపించింది. అది వరల్డ్లోనే ఓల్డెస్ట్ డాక్యార్డ్ అని చెప్తారు. ఇక్కడ మెయిన్గా కాటన్, బీడ్స్, ఐవోరీ, పాటరీని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. వెయిట్స్ అనేవి చాలా స్టాండర్డైజ్డ్గా ఉండేవి. ట్రేడ్ ఎకానమీ స్ట్రాంగ్గా ఉండేది. కమింగ్ టు స్క్రిప్ట్స్ అండ్ సీల్స్.
ఇండస్ స్క్రిప్ట్ ఇంకా డీకోడ్ చేయలేదు. స్మాల్ సీల్స్ మీద సింబల్స్ ఉంటాయి. మోస్ట్లీ ఎనిమల్స్ మీద అన్నోన్ స్క్రిప్ట్ ఉంటుంది. దీంట్లో ఫేమస్ సీల్ వచ్చి పశుపతి సీల్, శివలాగా పోస్చర్ ఉన్న ఫిగర్ అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ. దీంట్లో మేజర్గా వీట్, బార్లీ, కాటన్ని కల్టివేట్ చేసేవాళ్ళు. కాటన్ అనేది వరల్డ్లో ఫస్ట్ కల్టివేట్ చేసింది వీళ్ళే అనమాట. సో ఫస్ట్ కాటన్ ప్రొడ్యూసర్స్. ఇరిగేషన్ సిస్టమ్ కూడా డెవలప్ చేశారు. బ్రాంజ్ టూల్స్ యూజ్ చేసేవాళ్ళు. సో బ్రాంజ్ ఏ సివిలైజేషన్ కూడా చూసారనమాట. నెక్స్ట్ రిలీజియస్ అండ్ బిలీఫ్స్ గురించి తెలుసుకుంటే, టెంపుల్స్ క్లియర్గా కనిపించలేదు, కానీ ఇక్కడ వీళ్ళు మదర్ గాడెస్ ఐడల్స్ని, సాక్రెడ్ ట్రీస్ని, ఎనిమల్స్ని వర్షిప్ చేసేవాళ్ళు. నేచర్ బేస్డ్ రిలీజన్ ఉంది అని హిస్టోరియన్స్ అనుకుంటుంటారు. అండ్ ఇది ఎలా డిక్లైన్ అయింది అంటే, ఈ సివిలైజేషన్ 1900 BCEలో డిక్లైన్ స్టార్ట్ అయింది. దీనికి మెయిన్ రీజన్స్ వచ్చి రివర్ డ్రైయింగ్ అంటే సరస్వతి థియరీ ప్రకారం, ఫ్లడ్స్, క్లైమేట్ చేంజ్, ట్రేడ్ బ్రేక్ డౌన్, ఆర్యన్ ఇన్వేషన్ థియరీ. ఎగ్జాక్ట్ రీజన్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనకేం చూపిస్తుందంటే, మన యాన్సిస్టర్స్ ఆల్రెడీ అడ్వాన్స్డ్ అర్బన్ లైఫ్ లీడ్ చేశారు. ప్లానింగ్, శానిటేషన్, ట్రేడ్, ఇంజనీరింగ్ అన్నీ డెవలప్ అయినవే. బట్ మిస్టరీ ఏంటంటే వాళ్ళ లాంగ్వేజ్ ఇంకా డీకోడ్ చేయలేదు. ఒకవేళ డీకోడ్ అయితే మన హిస్టరీలో బిగ్గెస్ట్ సీక్రెట్స్ అన్నీ కూడా రివీల్ అవుతాయి. ఇండస్ రివర్ ఆరిజిన్ టిబెట్లో ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మానస్ సరోవర్ లేక్ దగ్గర కైలాష్ మౌంటైన్ రేంజ్లో పుడుతుందన్నమాట. ఇది స్టార్టింగ్లో స్మాల్ స్ట్రీమ్లా ఉంటుంది, తర్వాత గ్రాడ్యువల్గా స్ట్రాంగ్ రివర్లా డెవలప్ అవుతుంది. టిబెట్ నుంచి లడాక్ నుంచి పాకిస్తాన్కి, పాకిస్తాన్ నుంచి అరేబియన్ సీలో కలుస్తుంది. ఇండియాలో లడాక్ రీజియన్ ద్వారా ఫ్లో అవుతుంది. అక్కడ చాలా నారో వ్యాలీస్, డీప్ జార్జెస్ క్రియేట్ చేస్తుంది. తర్వాత పాకిస్తాన్లో మేజర్ రివర్ సిస్టమ్గా ఎక్స్పాండ్ అవుతుంది. టోటల్లీ దీని లెంత్ అప్రాక్సిమేట్లీ 3180 కిలోమీటర్స్. ఇండస్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. ఇండియాలో మెజారిటీ రివర్స్ ఈస్ట్ ఫ్లోయింగ్ ఉంటాయి, కానీ ఇండస్ వెస్ట్కి ఫ్లో అయ్యి అరేబియన్ సీలో కలుస్తుంది. ఈ రివర్ బేసిన్ ఏరియా చాలా పెద్దది. ఆల్మోస్ట్ 11 lakh square kilometers ఏరియాని కవర్ చేస్తుంది. ఇండస్ రివర్కి లదాఖ్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది. అదేంటో చూద్దాం. లదాఖ్ రీజియన్స్లో ఇండస్ చాలా డీప్ జార్జెస్ని క్రియేట్ చేస్తుంది. అక్కడ ల్యాండ్స్కేప్ కూడా చాలా రగ్గడ్గా ఉంటుంది. కోల్డ్ డెజర్ట్ క్లైమేట్ ఉంటుంది. రెయిన్ఫాల్ అనేది ఎక్స్ట్రీమ్లీ తక్కువ ఉంటుంది. ఇండస్ వాటర్ అక్కడ సర్వైవల్కి మెయిన్ సోర్స్ అనమాట. లెహ్సిటీ ఇండస్ వ్యాలీలో డెవలప్ అయింది. జాన్స్కర్ రివర్ అక్కడే ఇండస్లో జాయిన్ అవుతుందన్నమాట. వింటర్లో జాన్స్కర్ ఫ్రీజ్ అయ్యి చాదర్ ట్రెక్ ఫేమస్ అయింది. ఇండస్ వ్యాలీ లదాఖ్లో కల్చరల్ సిగ్నిఫికెన్స్ని కూడా కలిగి ఉంది. బుద్ధిస్ట్ మాన్స్టరీస్ ఇండస్ వ్యాలీ సైడ్స్లో ఉంటాయి. స్ట్రాటజికల్గా చెప్పాలంటే ఇండస్ వ్యాలీ ఇండియా, చైనా, పాకిస్తాన్ బార్డర్ ఏరియాలో ఉంటుంది. సో ఇక్కడ మిలిటరీ ఇంపార్టెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇండస్ యొక్క ట్రిబ్యూటరీస్ చెప్పుకుందాం. దాంట్లో లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ వచ్చి ఫస్ట్ది జీలం. ఈ జీలం వెరినాగ్లో ఆరిజినేట్ అయ్యి కాశ్మీర్ వ్యాలీ నుంచి పాకిస్తాన్కి, పాకిస్తాన్ నుంచి ఇండస్లో జాయిన్ అవుతుంది. దీన్ని ఏన్షియన్ టైంలో విటెస్తా అనేవాళ్ళు. దీని మీద ఉన్న ఇంపార్టెంట్ డ్యామ్ మాంగ్లా డ్యామ్. ఇది పాకిస్తాన్లో ఉంది. దీనివల్ల యూజెస్ ఏంటంటే ఇరిగేషన్కి, హైడ్రో పవర్కి, డ్రింకింగ్ వాటర్కి మనకి యూజ్ అవుతుంది. కాశ్మీర్ వ్యాలీలో అగ్రికల్చర్కి ఇది మెయిన్ సపోర్ట్ అనమాట. నెక్స్ట్ చీనబ్. ఈ చీనబ్ అనేది హిమాచల్ ప్రదేశ్లో చాంద్రా మరియు బాగా రివర్స్ కలిసి ఫామ్ అవుతుంది. సో దీన్ని ఇనిషియల్గా చాంద్రబాగా అనేవాళ్ళు. ఇది హిమాచల్ ప్రదేశ్ నుంచి జమ్మూకి, జమ్మూ నుంచి పాకిస్తాన్, పాకిస్తాన్ నుంచి ఇండస్లో కలుస్తుంది. దీని మీద ఉన్న హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ సలాల్ డ్యామ్, బగ్లిహర్ డ్యామ్. ఇది ఫాస్ట్ ఫ్లోయింగ్ రివర్ అనమాట. హైడ్రో పవర్ జనరేషన్కి ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ వన్ రవి. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఒరిజినేట్ అయింది. ఇండియా నుంచి పాకిస్తాన్, పాకిస్తాన్ నుంచి చీనబ్లో కలుస్తుంది. షార్టెస్ట్ అమాంగ్ పంజాబ్ రివర్స్ అనమాట. ఇది హిస్టారికల్ ఇంపార్టెన్స్ కలిగి ఉంది. లాహోర్ సిటీలో రవి బ్యాంక్లో ఉందన్నమాట. ఇది బియాస్ అనేది రోహ్టంగ్ పాస్ హిమాచల్ ప్రదేశ్లో ఒరిజినేట్ అయింది. పంజాబ్లో రవి కలుస్తుంది. అలెగ్జాండర్ ద గ్రేట్ ఆర్మీ ఇక్కడ నుండి బ్యాక్ అయింది. సో హిస్టారికల్ ఇంపార్టెన్స్ కూడా ఉంది ఈ రివర్కి. నెక్స్ట్ సట్లజ్. ఇది లాంగెస్ట్ ట్రిబ్యూటరీ అనమాట. టిబెట్లో రక్షస్థల్ లేక్ దగ్గర ఆరిజినేట్ అయింది. హిమాచల్ నుంచి పంజాబ్ నుంచి పాకిస్తాన్ నుంచి ఇండస్లో కలుస్తుంది. దీని మీద ఉన్న మేజర్ డ్యామ్ బాక్రా నంగల్ డ్యామ్. ఈ డ్యామ్ పంజాబ్, హర్యానా అగ్రికల్చర్కి బ్యాక్ బోన్ లాంటిది. పంజాబ్ రీజియన్లో ఈ రివర్స్ అన్నీ కలిసి పెద్ద నెట్వర్క్ని క్రియేట్ చేస్తాయి. ఒకదాంతో ఒకటి కలుస్తూ పెద్ద నెట్వర్క్ని ఫామ్ చేస్తాయి. బియాస్ రవిలో, రవి చీనబ్లో, జీలం చీనబ్లో, చీనబ్ సట్లజ్లో, సట్లజ్ ఇండస్లో కలుస్తాయి. ఫైనల్గా అందరూ ఇండస్లో కలుస్తారు. సో ఇండస్ మెయిన్ ట్రంక్ అనేది రివర్ లాగా ఉంటుందన్నమాట. డ్యామ్స్ అండ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ చూద్దాం. పాకిస్తాన్లో మేజర్ డ్యామ్స్ చూసుకుంటే తర్బేలా డ్యామ్ వరల్డ్లో లార్జెస్ట్ ఎర్త్ఫిల్ డ్యామ్లో ఒకటి అనమాట ఇది. నెక్స్ట్ మాంగ్లా డ్యామ్ జీలం రివర్ మీద కన్స్ట్రక్ట్ చేశారు ఇది. నెక్స్ట్ ఇండియా సైడ్లో చూసుకుంటే బగ్లిహర్ డ్యామ్ కిషాన్ గంగా ప్రాజెక్ట్ అనమాట. పాకిస్తాన్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో సిగ్నిఫికెంట్ షేర్ ఇండస్ సిస్టమ్ నుండి వస్తుంది. ఇరిగేషన్ కెనాల్స్కి నెట్వర్క్ హ్యూజ్గా ఉంటుంది.
ఇండస్ బేసిన్ ఇరిగేషన్ సిస్టమ్ వరల్డ్లో లార్జెస్ట్ ఇరిగేషన్ సిస్టమ్స్లో ఒకటి. నెక్స్ట్ ఇండస్ వాటర్ ట్రీటీ గురించి తెలుసుకుందాం. 1916లో ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఇండస్ వాటర్ ట్రీటీ సైన్ అయింది. వరల్డ్ బ్యాంక్ మీడియేషన్లో ఈ అగ్రిమెంట్ జరిగింది. డివిజన్ ఎలా చేశారంటే ఈస్టర్న్ రివర్స్ రవి, బియాస్, సట్లెజ్ ఇండియా కని, వెస్టర్న్ రివర్స్ ఇండస్, జీలం, చీనబ్ పాకిస్తాన్ కని. ఇండియాకి లిమిటెడ్ ఇరిగేషన్ అండ్ హైడ్రో పవర్ రైట్స్ వెస్టర్న్ రివర్స్ మీద ఉంది. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఈవెన్ వార్స్ జరిగినా ట్రీటీ అనేది క్యాన్సిల్ కాలేదు. కోల్డ్ వార్ టైంలో కూడా సక్సెస్ఫుల్ వాటర్ డిప్లొమసీ ఎగ్జాంపుల్గా కన్సిడర్ చేస్తారు. బట్ డిస్ప్యూట్స్ అనేవి అక్కరవుతూ ఉంటాయి. పాకిస్తాన్ ఇండియా డ్యామ్స్ అబ్జెక్షన్ చేస్తూ ఉంటుంది. వాటర్ పాలిటిక్స్ సౌత్ ఏషియాలో చాలా సెన్సిటివ్ ఇష్యూ. అగ్రికల్చర్ ఎకానమీ చూసుకుంటే పాకిస్తాన్ ఎకానమీ ఇండస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మేజర్ క్రాప్స్ వీట్, కాటన్, రైస్, షుగర్ కేన్. వితౌట్ ఇండస్ ఇరిగేషన్ పాకిస్తాన్ డెజర్ట్లా మారిపోతుంది. ఇండియా పంజాబ్ రీజియన్ కూడా ఇండస్ ట్రిబ్యూటరీస్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. నెక్స్ట్ ఎకాలజీ అండ్ బయోడైవర్సిటీ చూస్తే ఇండస్ రివర్ డాల్ఫిన్ ఎండేంజర్డ్ స్పీసీస్ అనమాట. ఓన్లీ ఇండస్ బేసిన్లో మాత్రమే కనిపిస్తుంది ఇది. డెల్టా రీజియన్లో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటాయి. బట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే వాటర్ డైవర్షన్, పొల్యూషన్, రెడ్యూస్డ్ ఫ్లో అనమాట. డెల్టా అనేది ష్రింక్ అవుతూ ఉంటుంది. సీ వాటర్ ఇన్స్ట్రూషన్ పెరిగిపోతుంది. ఫ్యూచర్ ఛాలెంజెస్ చూసుకుంటే క్లైమేట్ చేంజ్ అనేది మేజర్ థ్రెట్ అనమాట. హిమాలయన్ గ్లేషియర్స్ మెల్ట్ అవుతూ ఉన్నాయి. ఇనిషియల్లీ ఫ్లడ్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వచ్చు. లాంగ్ టర్మ్లో వాటర్ అవైలబిలిటీ తగ్గొచ్చు. పాపులేషన్ గ్రోత్ వాటర్ డిమాండ్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇండియా పాకిస్తాన్ టెన్షన్ ఫ్యూచర్లో వాటర్ ఇష్యూ ఎస్కలేట్ చేయవచ్చు. సో ఇక్కడితో ఇండస్ రివర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.